హైదరాబాద్ ఉప్పల్లో జొమాటో డెలివరీ బాయ్స్ రోడ్డెక్కారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2-3 నెలలుగా తమ కష్టానికి తగిన డబ్బులు ఇవ్వడం లేదని, ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా రావట్లేదని నిరసన వ్యక్తం చేశారు. 12 గంటలకు పైగా డ్యూటీ చేసినా 500 కూడా రావట్లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలకు ఇన్సూరెన్స్ లాంటివి కూడా లేవని, ఎండనక వాననక పనిచేస్తుంటే తమ పేర్ల మీద టారిఫ్లు తీసుకుని వాళ్ళ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. నిరసన వ్యక్తం చేస్తే పోలీసు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు డెలివరీ బాయ్స్. రైట్, రోజు 12 గంటలకు పైగా పనిచేస్తున్నాం, ఎండనక వాననక పనిచేస్తున్నాం, కనీసం 500 కూడా రావట్లేవు. తమ పేర్లు చెప్పి టారిఫ్ల మీద అక్రమంగా సంపాదించుకుంటున్నారు, తమకు మాత్రం ఏమీ ప్రయోజనం ఉండట్లేదు అంటూ డెలివరీ బాయ్స్, జొమాటో డెలివరీ బాయ్స్ ఉప్పల్లో నిరసన వ్యక్తం చేశారు. మా ప్రతినిధి అక్రమ్ మరింత సమాచారం ఇస్తారు. ఎస్ అక్రమ్, జొమాటో డెలివరీ బాయ్స్ డిమాండ్ ఏంటి? వాళ్ళు ఎప్పటిదాకా ఈ నిరసన కొనసాగిస్తామని చెబుతున్నారు? రాజేష్, తమ చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదంటూ కూడా ఉప్పల్లో ఈ జొమాటోకి సంబంధించిన డెలివరీ బాయ్స్ అందరూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము గత 2 నుంచి 3 నెలల వరకు కూడా కష్టానికి తగిన డబ్బులు రావట్లేదంటూ కూడా ఈ రోజు ఉప్పల్లో రోడెక్కిన పరిస్థితి. అయితే వీరు డైలీ అంటే టైంతో సంబంధం లేకుండా దాదాపు 12 నుంచి 14 గంటల వరకు కూడా డ్యూటీ చేస్తే కనీసం 5 నుంచి 600 రూపాయల వేతనం కూడా మాకు రావట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వీరికి అంటే ఇటు ఈ రైనీ సీజన్ ఇలాంటి పరిస్థితులలో వీరికి స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా కస్టమర్స్ దగ్గర నుంచి జొమాటో సంస్థ తీసుకుంటుంది. అయితే అలా వచ్చిన ఇన్సెంటివ్ కూడా కనీసం డెలివరీ బాయ్స్ కి సగం శాతం కూడా ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీరికి ఇన్సూరెన్స్ కూడా ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా కలగనివ్వడం లేదు. ఒకవేళ డెలివరీ చేసే సమయంలో రోడ్డు పైన అలా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే విధంగా దాదాపు అంటే 5-6 సంవత్సరాలుగా జొమాటోలో పనిచేస్తున్నాము, వర్షంలో ఎండనక వాననక కూడా చేస్తున్నాము, మా కష్టానికి కనీసం తగిన ప్రతిఫలం అంటే ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ కనీసం మాకు వచ్చే డబ్బులైనా మాకు ఇవ్వాలంటూ కూడా డెలివరీ బాయ్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ మేము సంస్థని అంటే ఒకవేళ మా ఇలా ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి అని అంటే పోలీసులతో మేము కేసులు పెట్టిస్తామంటూ కూడా బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అంటే చాలా మనం ఇప్పటికే గమనిస్తూ ఉంటాం, ఇటు డెలివరీ బాయ్స్ పైన దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా వీళ్ళు వెళ్తున్నప్పుడు పడిపోతున్నారు, అలాంటి ప్రమాదాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా భరించి కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 14 గంటలు అంటే సగటు ఒక మనిషి పనిచేసే దానికంటే కూడా ఎక్కువసేపు పనిచేస్తున్నా కూడా మాకు కనీసం విలువ లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే సంస్థ నుంచి వచ్చే స్పెషల్ ఇన్సెంటివ్ ని కూడా మాకు ప్రొవైడ్ చేయడం లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఖచ్చితంగా మా డిమాండ్లను తీర్చాలి, మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యంగా మాకు ఈ డెలివరీ చేసే క్రమంలో ఎక్కడైనా రోడ్ పైన పడిపోయి ప్రమాదం జరిగితే మాకు కనీసం ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ కల్పించాలంటూ కూడా వాళ్ళు ఆ సంస్థని కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అంటే మా డిమాండ్లు తీర్చే వరకు అట్లీస్ట్ దానిపైన కనీసం వాళ్ళు స్పందించే వరకు కూడా మేము మా నిరసన విరమించుకోమంటూ కూడా డెలివరీ బాయ్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అక్రమ్. జొమాటో డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేశారు. ఉప్పల్లో తాము రోజంతా కష్టపడుతున్నాం, 12 గంటలకు పైగా కష్టపడుతున్నాం, అయినా కూడా తమకు కావాల్సినంత రావాల్సినంత లాభం రావట్లేదు, వాళ్ళకు వచ్చినటువంటి ఏమాత్రం సరిపోవట్లేవు, కేవలం 500 కూడా రావట్లేని పరిస్థితి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎండనక వాననక ఫుడ్ డెలివరీ చేస్తున్నాము, సో సంస్థ కోసం పనిచేస్తున్నాం, కనీసం మాకు ఇన్సూరెన్స్ కూడా లేదు, మాకేమైనా జరిగితే మా కుటుంబాలకు కూడా దిక్కు లేదు అంటూ వాళ్ళు కొన్ని న్యాయమైన డిమాండ్స్తో నిరసన వ్యక్తం చేశారు ఉప్పల్లో.